ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేబినెట్ లో వాటాల పంచాయతీ కోసం మంత్రులు కొట్లాడుతున్నారంటూ హరీష్ సెటైర్లేస్తే, కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి గుడికొస్తే కేబినెట్ లో ఏం మాట్లాడామో చెప్తామంటూ సవాల్ విసిరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కేబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే కేబినెట్ మీటింగ్ అయిపోయింది. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్ట్ల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం, కబ్జాల కోసం, పోస్టింగ్ల కోసం, ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి, ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు, దండుపాల మూటా లెక్క అయిపోయింది. దండుపాల మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది. క్యాబినెట్లో ఒక్క విషయం కూడా అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రి సంబంధించిన విషయం జరగలేదు, మాట్లాడలేదు. ఓన్లీ సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా. ప్రతి అంశం ఎజెండా అంశాన్ని మాట్లాడతాడు, ప్రతి మాట మాట్లాడతా. మరి దాన్ని కట్టుబడి ఉంటావా? ఎందుకండి మీకు తెలంగాణ ఆశావాది 20 నెలలకే ఇంత ఆక్రోశం ఎందుకు? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అండి, మాకుండే ఇబ్బందులు ఉంటే మేము మాట్లాడుకుంటాం కదా. మమ్మల్ని దండుపాలేమంటావా? బేషరతుగా క్షమాపణ చెప్పాలి హరీష్ రావు, మా అన్నగారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి మంత్రివర్గానికి. మాకు హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మాకేం కోపం లేదండి, ప్రజాక్షేత్రంలో చూసుకుందాం ఎవరేమైనా కూడా. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు గౌరవంగా మనం అందరం వెళ్ళాలి. ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా గమనిస్తాను.